వైఎస్ఆర్సీపీకి ఇంకా నోటి దూల తగ్గలేదా? ఎస్, అలాగే అనిపిస్తుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తినే పదే పదే టార్గెట్ చేయడం, ఎందుకు ఇంకా వీళ్ళకి ఆ నోటి దూల తగ్గలేదా అనిపిస్తుంది. అంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టార్గెట్ చేయటం వల్ల వైసీపీ ఎంత నష్టపోయిందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఓటర్ని, కామన్ పీపుల్ని అడిగినా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయొద్దు, ఆయన నిజాయితీగాను ఇంకొకటి ఏదో ఒక విధంగా ఆయన ఉన్నాడు, మెయిన్ స్ట్రీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయండి, పర్సనల్గా వెళ్ళొద్దు అని చాలామంది చెప్పినా కూడా, ఆ పార్టీ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ పతనానికి వాళ్ళే భస్మాసురాస్త్రం టైపులో వాళ్ళే దాన్ని తీసుకుని నాశనం అయిపోయారు. 151 నుంచి 11కి వచ్చేసారు. ఇంకా ఆయన తీరు కానీ, వాళ్ళల్లో ఉన్నటువంటి తీరు కానీ ఇంకా మారట్ల. ఇప్పటికీ ఈ అంబటి రాంబాబు గారు, దువ్వాడ శ్రీనివాసు, లేదంటే రోజా గారు ఇంకా ఏదో ఒకటి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ట్విట్టర్లో అంబటి రాంబాబు గారు ఒకటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారంట సీఎం అవ్వాలి అంటే గోవా వెళ్ళాలి అంట. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అంటే గోవా వెళ్ళాలి, ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గోవా వెళ్ళే వచ్చి సీఎం అయ్యారా? మరి అప్పుడు పాదయాత్రలో కనిపించారే, మరి అప్పుడు మీరు తీసుకెళ్లారా? మీరు తీసుకువెళ్ళి ఏమన్నా కార్యక్రమాలు చేపించుకుని వచ్చిన తర్వాత పునీతులయ్యి ఆ తర్వాత సీఎం అయ్యడానికి అర్హత సాధించారా? మంత్రిగా మీరు కూడా గోవాకి వెళ్ళొచ్చేవారా? ఎమ్మెల్యేగా గెలవడానికి మీరు కూడా గోవా వెళ్ళొచ్చిన తర్వాత అయ్యారా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఆ పర్సనల్గా మీరు టచ్ చేసి ఆయన పొట్ట గురించో, ఆయన బాడీ గురించో, ఆయన వస్త్రధారణ గురించో, ఆయన కుటుంబం గురించో, ఆయన పిల్లల గురించో మాట్లాడినప్పుడు మీరు పరిస్థితి ఏమైపోయింది అనేది ఆలోచించుకోండి. ఎంతమంది చెప్పినా వినలా, ఇంకా అదే పందాన్ని కొనసాగిస్తే ఇంకా ఏం ఉపయోగం? రోజా గారు అంటారు ఆయన రష్యా అల్లుడు, అందుకనే ఆయన జర్మనీ గురించి మాట్లాడుతున్నారు అని. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం నడుస్తుంది. ఈ భారతదేశ రాజ్యాంగంలో అసెంబ్లీకి రావాలి అంటే, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కావాలి అంటే వాళ్ళకి మినిమం ఇంత పర్సంటేజ్, అంటే ఇన్ని ఓట్ల ఇన్ని సీట్లు అనేవి గెలవాలి. అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్లలో 10% ఆఫ్ సీట్లు వాళ్ళకి ఆక్యుపై ఉండాలి, 18 సీట్లు మినిమం గెలవాలి అని చెప్పారు. అది కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిందే. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్లో ఉన్నటువంటి మాట అది. సోషల్ మీడియాలో ఇప్పుడు అది బాగా ట్రోల్ అవుతుంది. మీరే ఒకసారి ఆ వీడియోని తీసుకుని గుర్తు తెచ్చుకోండి. అంటే మీకోసం రాజ్యాంగాల్ని మార్చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం, 11 మంది ఎమ్మెల్యేల కోసం భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేయాలా? అదే కదా ఆయన చెప్పింది. ఎక్కడో జర్మనీలో ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ బాగుంటుంది, అక్కడ మీకు తగ్గట్టుగా, మీకు నచ్చినట్టుగా మీకు అన్నీ అక్కడ రాసుకుని ఉంటారు అని చెప్పారు. ఇక్కడ ఇది పని చేయదు అని చెప్పే ప్రయత్నం. ఇంకొక వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమంటారంటే, ఇంకా నెలకు 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు, అందుకే ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళ ఇంకా ఏదో ఒక రకంగా అనగదొగ్గేద్దాం అనుకుంటున్నారు ఆయన్ని. అంటే ప్రభుత్వం చేసేటువంటి డ్యామేజ్ని అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కాపాడుకోవడం కోసం 50 కోట్లు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడకుండా ఉండాలి, లేదంటే అరెస్ట్ చేపిస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తాను. నేను ఎక్కడా భయపడను, నేనేమి చేయలేను. జనసేన పిల్ల సైకోస్ ఇంకా తెలుసుకోండి, ఇంకా మీరు కళ్ళు తెరుచుకుని చూసుకోండి, పవన్ కళ్యాణ్ ఏం చేయడు, ఏం పీకలేరు నన్ను, ఈ మాటలు. ఇంకా వీళ్ళకి నోటి దూల తగ్గకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయికి దిగజారు చేస్తారో తెలియట్లా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులను వీళ్ళు ఫేస్ చేస్తారో తెలియట్లా. ఇప్పటికే చాలామంది రాజకీయ భవిష్యత్తుని సర్వనాశనం చేసేసినటువంటి ఈ నోటి దూల ఇంకా మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు గారికి మరి వాళ్ళు చెప్పచ్చు, వేదిక అంటే అదొక బలమైనటువంటి వేదికని మీరు ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది. కొంచెం మీరు అటు ఇటు తిప్పి ఏదో చూపిద్దాం అనుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లా.